మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కరెంట్ బిల్లు గురించి మాట్లాడుకుంటే ఎంత తక్కువ వాడినా కూడా కరెంట్ బిల్ ఎక్కువే వస్తుందని చాలా మంది ఒక డౌట్స్ అయితే ఉన్నాయి, ఎందుకు ఇంత పవర్ బిల్ వస్తుందని చెప్పేసి. మరి ఒక న్యూస్ అయితే హల్చల్ అవుతుంది, అక్టోబర్ 1 నుంచి కరెంట్ బిల్ కట్టే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి. అంటే ఒకసారి వివరాల్లోకి వెళ్తే, జిఎస్టీ మార్పుతోటి భారతదేశం లోపల 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లకు రావడం వల్ల చాలా పరిశ్రమల్లో, చాలా సర్వీసెస్లో మార్పు వస్తుంది. అంటే తగ్గుతుంది, పెరిగేవి చాలా తక్కువ. పెరిగే వాటిలో ఏంటంటే మనకు చూసుకున్నాం, పొగాకు ఉత్పత్తులు, డేంజర్గా ఉండేటువంటి పొగాకులు, లగ్జరీ కార్లు, అలాంటి వాటి కొన్నింటికి 40% దాంట్లో దిగిపోయి తీసుకెళ్లారు. కానీ మిగతా వాటన్నిటిని కూడా 28%లో ఉండేవన్నీ కూడా 18%లోకి వచ్చేసాయి. అలాగే 18%లో ఉండేటువంటివి చాలా వరకు 5%లోకి వచ్చాయి. నిత్యావసర వస్తువులు అయితే 99% వచ్చేసాయి. అట్లాగే రెన్యూబుల్ ఎనర్జీ అంటే మనకు సూర్యరశ్మి నుంచి తయారు చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో, రెన్యూబుల్ ఎనర్జీ లోపల ఎక్కువగా విండ్ కానీ, విండ్ పవర్ కానీ, మిగతా పవర్స్ అన్నీ కూడా వీటి లోపల 12%లో ఉండేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా 5% తీసుకొచ్చారు. అక్కడ రెన్యూబుల్ ఎనర్జీ మీద కూడా, దాని మీద కూడా పర్సంటేజ్ చార్జ్ చేసేవాళ్ళు. అంటే ఆ కరెంట్ ఉత్పత్తి చేసినప్పుడు దానికి జిఎస్టీ 12% వేసేవాళ్ళు. అంటే పరికరాల మీదనే కాకుండా ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి మీద కూడా 12% వేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 5% చేయడం వల్ల 7% డిఫరెన్స్ వచ్చింది. ఆ 7% ఆటోమేటిక్గా ఇప్పుడు కస్టమర్స్కి తగ్గాలి. అయితే రెన్యూవబుల్ ఎనర్జీ డైరెక్ట్గా వాడుకునే వాళ్ళకు 7% అవుతుంది. కానీ కరెంటుకు రెన్యూవబుల్ ఎనర్జీకి ఏంటి తేడా అంటే, రెన్యూవబుల్ ఎనర్జీ కొన్ని పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు, తర్వాత ఇప్పుడు ప్రతి ఇంటి మీద తీసుకోమని చెప్తున్నారు, ప్రతి ఆఫీస్ మీద తీసుకోమని ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ దానికి చాలా సబ్సిడీ ఇస్తుంది. తద్వారా ఎవరైనా పెట్టుకుని, అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి ఫ్రీగా పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. వాళ్ళు ఉపయోగించుకోలేమన్నా మిగిలినదే ఉంటే దాన్ని ప్రభుత్వం తీసుకొని మామూలు విద్యుత్ వాడకం దాంట్లో కూడా దాన్ని పంపిస్తుంది. అంటే ఇండైరెక్ట్గా రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా తగినటువంటి జిఎస్టీ కరెంటు కూడా ఉపయోగపడుతుంది. దీనికి తోడు మామూలు ఎలక్ట్రిసిటీ పరిశ్రమలో కూడా పోల్స్ ఉన్నాయి, వైర్స్ ఉన్నాయి, మీటర్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఇలాగ అనేక రకాలైనటువంటి వస్తువులు కరెంటు ఉత్పత్తికి కానీ, కరెంటుని మరొక చోటు నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫార్మ్ చేయటం కానీ, వీటన్నిటికీ ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఇప్పుడు జిఎస్టీ తగ్గింది. కాబట్టి ఈ మొత్తం జిఎస్టీ ఎంత తగ్గింది అనేది వాళ్ళు యావరేజ్గా లెక్కలేసి దాని ప్రకారంగా బిల్లు లోపల తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి అక్టోబర్ 1 తర్వాత వచ్చేటువంటి బిల్లు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా ఎంతో కొంత మాకు డెఫినెట్గా మార్పు వచ్చే అవకాశం ఉంది. అది 5%, 10%, 15% చెప్పలేం, కానీ డెఫినెట్గా కొంత మార్పు అయితే వచ్చే అవకాశం ఉంది. మొత్తం టోటల్గా దేశంలో ఉండే అన్ని విద్యుత్ బిల్లుల మీద కూడా ఇది ప్రభావం పడుతుంది. అంటే కరెంటు ఇంత ముందు కన్నా కొంత చౌకగా దొరికే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పరిశ్రమలకు అయితే ఇంకా చాలా ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే పరిశ్రమలు వాడేటువంటి పరిశ్రమ చాలా పెద్దగా విద్యుత్ ఉంటుంది కాబట్టి ఆ విద్యుత్ ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని జిఎస్టీ మార్పు మామూలు మార్పు కాదు, టోటల్ పెద్దగా సమస్యలు. అంటే ఇంతవరకు ప్రభుత్వం 2,50,000 కోట్ల విలువైనటువంటి జిఎస్టీ తగ్గుతుంది చెప్తున్నారు. ఒక సంవత్సరానికి 2,50,000 కోట్ల విలువైనటువంటి మొత్తం జిఎస్టీ తగ్గుతుంది. అంటే 2,50,000 కోట్లు మొత్తం తగ్గినట్టే లెక్క కదా. అంటే ప్రజల మొత్తం నుంచి ఖర్చు పెట్టేటువంటి మొత్తం ఖర్చులో 2,50,000 తగ్గినట్టు మనం లెక్కేసుకోవాలి. అన్ని కోట్లు తగ్గినట్టు లెక్కేసుకోవాలి. ప్రతి వస్తువు మీద డైరెక్ట్ ఇండైరెక్ట్ జిఎస్టీ ప్రభావం పడుతుంది. రవాణా ఉంది, రవాణా వాహనాల మీద జిఎస్టీ తగ్గింది. ఆటోమేటిక్గా రవాణా వాహనం మీద తగ్గినప్పుడు రవాణా చేసేటువంటి వస్తువుల మీద కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే అన్నిటి మీద పడుతుంది. అలాగే కరెంటు మీద కూడా, ఎలక్ట్రిసిటీ మీద పడేటువంటి ప్రభావం ఉంది. ఎలక్ట్రిసిటీ డెఫినెట్గా చీపు దొరికే అవకాశాలు మనకు కనబడుతుంది. జిఎస్టీతో వచ్చినటువంటి మార్పులు మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అని మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం సార్. అదే మనం ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి ఈ పవర్ బిల్ విషయంలో కూడా తగ్గుతుందని అనుకోవచ్చు అంటారు. డెఫినెట్గా ముఖ్యంగా బాగా డబ్బున్న వాళ్ళకి పెద్దగా జిఎస్టీ పెరిగినా తగ్గినా లక్షల తేడా వచ్చినా కూడా కారు, లగ్జరీ కారు కొనదలుచుకున్నవాడు, 70 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నవాడు 2 లక్షలు తేడా వచ్చిందంటే పెద్దగా వాడికి అందులో పెద్దగా లాభం ఉందని వాడు ఏమనుకోడు. ఆ 2 అయితే 72 లక్షలు తీసుకోమంటాడు. ఎందుకంటే ఆ పెట్టగలిగే స్తోమత, కెపాసిటీ అతను ఉంది కాబట్టి. మిడిల్ క్లాస్ ముఖ్యంగా పూర్ పీపుల్ ఎవరుతున్నారో ప్రతి రూపాయికి చాలా విలువిస్తారు. ఒక నిత్య జీవితంలో నిత్యావసర వస్తువులు తీసుకున్నారు అనుకోండి, ప్రతి నెల కావాల్సినటువంటి పప్పులు కొనుక్కునే వాడికి 500 నుంచి 1000 రూపాయలు డిఫరెన్స్ వస్తుందని చెప్తున్నారు. ఒక నెల ఎక్స్పెండిచర్లో 500 నుంచి 1000 రూపాయలు వస్తున్నారు. 1000 రూపాయలు తీసుకోండి లెక్క,
సంవత్సరానికి 12,000 రూపాయలు డిఫరెన్స్. ఈ 12,000తో ఏదో ఒక మంచి పని చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎస్. ఇంట్లో ఏదో ఫ్యాన్లు కొనుక్కోవచ్చు, ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుక్కోవచ్చు, లేని తయారు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మధ్యతరగతి జీవితం మీద ఎక్కువ కనబడుతుంది. చాలా చాలా అంటే చాలా మార్పులు రాబోతున్నాయి. చివరికి ఇన్సూరెన్స్ లాంటివి దాంట్లో కూడా తేడా వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇలాగా ప్రతి సర్వీస్ మీద, ప్రతి గూడ్స్ మీద జిఎస్టీ తగ్గడం వల్ల ఆ జిఎస్టీ ప్రభావంతో ముఖ్యంగా మిడిల్ క్లాస్ జీవితాలు ఇంకా కాస్త సంతోషమయంగా ఉండడానికి, సౌకర్యవంతంగా ఉండడానికి, ఎక్కువగా పర్చేజ్ చేసుకోవడానికి, పర్చేజ్ కెపాసిటీ పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది చెప్పక తప్ప. థ్యాంక్ యూ సార్.